ఉంటాం. అలాగే ఇదేనండి మా యొక్క ప్రతిష్టా గృహం. వినాయకుని యొక్క గృహం ఇది. చాలా సింపుల్‌గా, నీట్‌గా, హైజీనిక్‌గా ఉంటుంది కదా! ఎంత బాగుందో చూసారు కదా అందరూ. ఇంతలోనే పంతులు గారు వినాయకుడిని ప్రతిష్ఠించడం కోసం వచ్చారు. ఈలోగా మేము వేళ్ళపైన ఉన్న వినాయకుడి బొమ్మను తీసి ఆ గృహంలో పెట్టాము. వీళ్ళేనండి మా వీధిలో ఉన్న ఆడవాళ్ళు. వీళ్ళు వినాయకుని యొక్క ఆశీస్సుల కొరకు, అలాగే వినాయకుని యొక్క ఆహ్, ఆశీస్సులు పొందడానికి అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే ప్రతి సంవత్సరం మా ఊర్లో ఎవరైనా సరే కొత్తగా పెళ్ళైన వారు మొదటి పూజ చేస్తారు. అలాగే వీళ్ళు ఈ సంవత్సరం కొత్తగా పెళ్ళైన వాళ్ళు. వీళ్ళేనండి ఈ సంవత్సరం మొదటి పూజ చేసేవాళ్ళు. అలాగే అక్షింతలు వేయడం కోసం అందరం వెయిట్ చేస్తూ ఉన్నాం. అందరం అక్షింతలను తీసుకొని చేతిలో పట్టుకొని ఉన్నాం. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు.